ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి 2024-25 సంవత్సరాల్లో ఆదాయం 14గా ఉంటుంది, వ్యయం కూడా 14గానే ఉంటుంది. అంటే ఆదాయం విపరీతంగా వస్తుంది, అలాగే దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే రాజ్యపూజ్యం 6గా ఉంటుంది, గౌరవ మర్యాదలు విపరీతంగా ఉంటాయి, అవమానం 1గా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అనేది ఈ రాశికి చెందిన జాతకులకి చాలా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మే 1 నుంచి గురుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తాడు. అంటే చతుర్థ స్థానంలోకి వెళ్తాడు, లోహమూర్తిగా ఉంటాడు అక్కడ. అలాగే శని సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే సంచారం చేస్తాడు, అక్కడ తామ్రమూర్తిగా ఆయన సంచారం చేస్తాడు. రాహుకేతులు సంవత్సరం అంతా కూడా ద్వితీయ అష్టమ స్థానాల్లో సంచారం చేస్తారు. అక్కడ కూడా వాళ్ళు రాహుకేతులకు ఇద్దరు కూడా లోహమూర్తులుగా సంచారం చేస్తారు. ముఖ్యంగా గురుడు ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి వెళ్ళాడో, చతుర్థ స్థానంలోకి వెళ్ళాడో వీళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి నూతన గృహ నిర్మాణాదులు అనేవి వీళ్ళకి బాగా కలిసి వస్తాయనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే గురుడు ఎప్పుడైతే మరి చతుర్థ స్థానంలోకి వెళ్ళాడో అది అక్కడ ఖచ్చితంగా కూడా వీళ్ళకి అది మాతృస్థానం అయ్యింది. ఖచ్చితంగా కూడా ఆ స్థానంలోకి వెళ్ళినప్పుడు అంటే అంతకు ముందు నుంచే వీళ్ళు ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఇళ్ళుని కొనాలనుకోవటం కానీ, ఇల్లు నిర్మించాలనుకోవటం కానీ, లేకపోతే ఈ భూములు కొనాలనుకోవటం కానీ ఇటువంటి ఆలోచనలన్నీ చేసి 2024 మే 1 నుంచి వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా కలిసి వస్తాయి. కాబట్టి నూతన గృహ నిర్మాణాలు అనేవి వీళ్ళకి చాలా వరకు కలిసి వస్తాయనే విషయాన్ని గమనించాలి. అయితే డబ్బు విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చాలా కష్టపడి డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కష్టపడి డబ్బు సంపాదించి ఒక రకమైన ఆర్థిక స్థిరత్వం అనేది వీళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి కొంచెం దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు, ఉద్యోగం నిమిత్తం ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ గృహ నిర్మాణాలు చేయటం కానీ, స్థిరాస్తులను పెంచుకోవటం కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల వీళ్ళు చాలా వరకు హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం జన్మరాశిలో శని యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మరి ఆదాయం విపరీతంగా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి. ఆదాయంతో పాటు ఖర్చు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ కుటుంబ సభ్యులతో కానీ, బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ సజ్జనంత వరకు సామరస్యక పూర్వ వాతావరణంలో మీరు గడపడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఒత్తిడి ఎక్కువైపోయి ఆ కోపం పెరిగిపోతుంది, అసహనం పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది. ఆ కోపం పెరిగిపోయినప్పుడు, అసహనం పెరిగిపోయినప్పుడు మీరు ఏదో ఒక మాట అవతల వాళ్ళని అనేస్తే ఖచ్చితంగా అక్కడ మీ సంబంధ బాంధవ్యాలు అనేవి దెబ్బతింటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల చాలా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించారు. అలాగే
ఆస్తి పంపకాల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఏమీ కూడా అలాంటి ప్రయత్నాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అటువంటి ప్రయత్నాలు ఏవి కూడా మీరు పెట్టకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మీకు చాలామంది విందు వినోద కార్యక్రమాల్లో ఇష్టమైన పదార్థాలను ఎక్కువగా తినేస్తారు. ఆ ఇష్టమైన పదార్థాలను ఎక్కువగా తినేయటం వల్ల ఏంటంటే ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు, జీర్ణ సంబంధమైన అనారోగ్యాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల కొంచెం ఆరోగ్యం చెడిపోతుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా భోజన నియమాలు పాటించాలి. నిద్రా నియమాలు కూడా మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యన ఈ సెల్ ఫోన్ చూస్తూ 4 వీలర్ కానీ 2 వీలర్స్ కానీ నడపడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. అలాగే సెల్ ఫోన్ వింటూ రోడ్లు దాటడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అందువల్ల అటువంటి ఫ్యాషన్లకు అన్నిటికీ స్వస్తి చెప్పి మీరు చాలా ఈ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ తల్లిగారితో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తల్లిగారితో ఎలాంటి అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోతే చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నూతన గృహాలను కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఖచ్చితంగా మీరు నూతన గృహాలని కొనగటం కానీ లేకపోతే నిర్మాణం చేయటం కానీ చేస్తారనే విషయాన్ని గమనించాలి. అలాగే శని స్వక్షేత్రంలో సంచారం చేయటం వల్ల కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారాల్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్గా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్యం చెడిపోవటం వల్ల ఈ మందుల కోసం ఆసుపత్రుల కోసం డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి నేను మొట్టమొదటే చెప్పినట్టుగా కుంభరాశి వాళ్ళకి దైవ బలం అనేది ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటుంది. దైవం ఎన్నంటే ఉంటాడు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా, ఎంత బాధలు అనుభవిస్తున్నా కూడా దైవం వాళ్ళని ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా వాళ్ళని ఒడ్డుకు చేరుస్తూ ఉంటాడు. అందువల్ల వాళ్ళు చాలా వరకు భయంకరమైన సమస్యల నుంచి వాళ్ళని తప్పించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కెరీర్ పరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం కొంచెం ఒక స్థిరత్వం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిలో మీకు చాలా వరకు డెవలప్మెంట్స్ ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది. అలాగే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీ యొక్క ప్రతిభా పాఠవాలని గుర్తించిన వారంతా కూడా గుర్తిస్తారు, అందరూ కూడా గుర్తిస్తారు. మీ పై అధికారులు గుర్తిస్తారు, మీ తోటి ఉద్యోగులు గుర్తిస్తారు, సమాజం గుర్తిస్తుంది. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ సంవత్సరం అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. ముఖ్యంగా ధనమే లక్ష్యంగా, అంటే ధన సంపాదనే లక్ష్యంగా మీరు కష్టపడి మీరు పనిచేస్తారు. ఆ కష్టపడి పనిచేసి దాంట్లో ఖచ్చితంగా సత్ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు గృహ నిర్మాణాల విషయంలో కానీ లేకపోతే మీ యొక్క సేవింగ్స్ విషయంలో కానీ డబ్బు మాత్రం కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. డబ్బు వృధా కాకుండా, లేకపోతే మీ డబ్బు చోరీకి గురి కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎవరితో అయినా సౌమ్యంగా మాట్లాడండి. ఈ సంవత్సరం అంతా కూడా స్నేహపూర్వకంగా మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకి మీరు లోను కావద్దు, ఓదాపోవాదాలకు వెళ్ళొద్దు. అలాగే ఘర్షణలకి మీరు దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన మత్స్య వ్యవసాయ రంగాల్లో ఉండేవారు అందరికీ కూడా ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ధాన్యం కొనుగోలు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పౌల్ట్రీ రంగంలో ఉండేవారికి కూడా
సామాన్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్థిరాస్తి వ్యాపారులకు కానీ, గృహ నిర్మాణ రంగం వారికి కానీ, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి కుంభరాశికి చెందిన జాతకులలో ధనిష్ట నక్షత్ర జాతకులు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాపాద నక్షత్ర జాతకులు 1, 2, 3 పాదాల వాళ్ళు, అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులు 3, 4 పాదాల వాళ్ళు ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా ధనిష్ట నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది, ఉద్యోగంలో ఉన్నతి వస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఉద్యోగంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే శతభిష నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా వాళ్ళు అద్భుతమైన విజయాలు సాధిస్తారు, విద్యలో అద్భుతమైన అవకాశాలను పొందుతారు విద్యలో. అలాగే ప్రతిభా పాటవ పురస్కారాలు కూడా వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులే కాకుండా ఇతర రంగాల వారు కూడా, ఇతర వర్గాల వరకు కూడా వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్థిరాస్తుల్ని పెంచుకోవటం, గృహ నిర్మాణాలు చేసుకోవటం, ఇల్లు కట్టుకోవటం, అలాగే స్థిరాస్తుల్ని పెంచుకోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం అంతా కూడా చేస్తున్న పనుల్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది కుదురుతుంది. ఆ ఏకాగ్రత కుదరటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు అద్భుతంగా పనిచేయగలుగుతారు. అద్భుతంగా పనిచేయటం వల్ల వాళ్ళు మంచి సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి 2024-25 సంవత్సరంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ శని భగవానుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థికంగా, స్థిరాస్తుల పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే శని భగవానుడు జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల వీళ్ళకి పని ఒత్తిడి అనేది ఉంటుంది, ఇబ్బందులు అనేవి వస్తాయి. అలాగే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. చిన్న చిన్న సమస్యలు, ఆటంకాలు అనేవి కూడా వస్తాయి. ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువగా కష్టపడితే కనుక ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లిగారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాల్లో అన్నింటిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి 2024-25 సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు యోగిస్తుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందువల్ల మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా గురు ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రపఠనం చేయండి. మేధో దక్షిణామూర్తి ఆరాధన చేయండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుని తమలపాకులతో కానీ లేకపోతే సింధూరంతో కానీ పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీకు వీలైతే ఒకసారి తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి, మీ సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ
ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.